అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల తేదీ 20 సంవత్సరం 2025 సంవత్సరం. తిది సప్తమి, నక్షత్రం ధనిష్ట, కర్ణం బాబా, పాలవ పక్షం, కృష్ణపక్షం, యోగం ఐనేత్ర, రోజు మంగళవారం, జన్మరాశి మకర రాశి, అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:50 నుండి 12:55 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:11 నుండి 9:06 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3:42 నుండి 5:25 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 8:52 నుండి 10:35 వరకు ఉంటుంది. ఈ రోజు దిశ శూల ఉత్తరం, అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. మే నెల 20వ తారీఖు 2025 సంవత్సరం మంగళవారం నాడు మకర రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి ఉత్తరాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2 పాదములు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదములు ఉంటాయి. మకర రాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మకర రాశి వారికి మంగళవారం నాడు ఈరోజు మీకు మీ ఆరోగ్యాన్ని రూపొందించుకోవడానికి చాలా సమయం ఉన్నది. మీ ఇంటి గురించి మదుపు చేయడం లాభదాయకం. కుటుంబంలోని ఒక మహిళ ఆరోగ్యం ఆందోళనకు కారణం కావచ్చు. ఈ ప్రేమ జీవితం ఊహ ప్రస్తావనతో జీవితకాల బంధనం కావచ్చు. ఆఫీసులో ప్రతిదీ ఈరోజు మీకు అనుకూలంగా పరిణమించేలాగా ఉంది. ఎంత తీరికలేని పనులున్నప్పటికీ మీరు సమయాన్ని కేటాయించుకోగలిగితే సమయం ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి. ఇది మీ భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది. మీ జీవిత భాగస్వామి ఈరోజు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. మీ బాస్ మీకు ఎంత కథ కటువన్నది ఈరోజు మీకు తెలిసిపోనుంది. దాంతో మీరు నిజంగా ఎంతో అద్భుతంగా ఫీల్ అవుతారు. ఈరోజు మీకు దగ్గర వారు మీకు మరింత దగ్గర అవుదామని చూస్తారు, కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతతను పొందడానికి ఇష్టపడతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామికి తన పనిలో మరీ ఎక్కువగా ఉండకపోవచ్చు. అది మిమ్మల్ని నిజంగా బాగా అప్సెట్ చేయవచ్చు. ఈరోజు పాత రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు. పూర్వప్రాంత బంధువుల నుంచి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తాయి. ధనపరంగా ఇబ్బందులు అయినా ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలలో సొంత నిర్ణయాలు చేయడం మంచిది. సంతాన ఆరోగ్య విషయాలు అశ్రద్ధ వహించడం మంచిది కాదు. ఈరోజు ప్రేమికులకు ఎంతో మనోహరమైన దినం. వారు హృదయ ద్వారాలు తెరిచి తమ ప్రేమైన వారికి ప్రేమ వ్యక్తీకరించడం తగిన రోజు. వృద్ధులు ఈరోజు ఎంతో సంతోషకరమైన మానసిక స్థితిలో ఉంటారు. వారు కొత్త ఆధ్యాత్మిక లేదా కొత్త పద్ధతులను చేపట్టడానికి ఇది మంచి రోజు. చట్టపరమైన సమస్యలు ఊహాత్మకంగా భౌతికంగా నిర్వహించాలి. అధిక విశ్వాసం లేదా తప్పుగా వంచడం నమ్మకం ఈరోజు వినాశనకరమైనది కావచ్చు. ఈరోజు చాలా మంచి రోజు. అజాగ్రత్త లేదా నిర్లక్ష్యంగా ఉండడం వల్ల పూర్తిగా పాడు కావచ్చు. ఈరోజు రాణించాలని ఆశయం ఆటగాళ్లను ముందుకు నడిపిస్తుంది. ఆహారం, వ్యాయామం, అతిపెదంగా డైట్ మరియు మంచి అంశాలపై మీ అభిప్రాయాలను ఆరోగ్యంగా మార్చే రోజు ఫిట్గా ఉంచుతుంది. ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులు చేయగలని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్టే. ఈరోజు మీ కొరకు మీ సమయాన్ని కేటాయించుకుంటారు, కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలు విఫలం చెందుతాయి. మీ జీవిత భాగస్వామితో భావోద్వేగపరమైన బంధాన్ని కలిగి ఉంటారు. అలాగే మీ సమయం నమ్మకం వృధా అవుతుంది. స్వర్గం భూమి మీదే ఉన్నట్టు మీ భాగస్వామి ఈరోజు ఎక్కువ తెలియజెప్పనున్నారు. ఎంతో మెప్పును పొందుతుంది. ఎదురు చూడని రివార్డులను తెస్తుంది. ముఖ్యం లేని పనులు, అవసరం లేని పనులు మళ్ళీ చేయడం వల్ల మీరు సమయాన్ని వృధా చేస్తారు. ఇరుగు పొరుగు ద్వారా విన్న మాటలు పట్టుకొని మీ జీవిత భాగస్వామి ఈరోజు కాస్త గొడవ రాజేయవచ్చు. ఆకర్షణీయ కిటుకు మీ సన్నిహిత వ్యక్తులలో అతి కొద్ది మందికే తెలుస్తుంది. ఇది మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కానుంది. ప్రేమ తాలూకు సిసలైన పారవశ్యాన్ని ఈరోజు మీరు అనుభవించబోతున్నారు. వాటి మంచి చెడ్డలను పరిశీలించండి. ఇంటిగా పండగ వాతావరణం మీ టెన్షన్ల నుంచి తప్పిస్తుంది. కేవలం శ్రోతుల్లాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి. ఓటమి ఈరోజు మీ వెనకాలే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి. ఉద్యోగ కార్యాలయంలో మీరు మంచిగా భావించినప్పుడు ఈరోజు మీకు మంచిగా ఉంటాయి. ఈరోజు మీ సహోద్యోగులు, మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాలో లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉంటారు. ఈరోజు మీ బంధువు లేదా మిత్రుడు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చిపెడతాయి. జాగ్రత్త.
బలమైన నిశ్శబ్దం మరియు నిర్భతి అసాధారణంగా పెరిగి ఈ యొక్క మానసిక పరిమితిని శక్తివంతం చేస్తాయి. ఇది ఇలాగే కొనసాగితే ఎటువంటి పరిస్థితులైనా మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు. మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి. మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి. సృజనాత్మకత కలిగి మీ యొక్క ఆలోచనలను వారితో చేతులు కలపండి. మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్తమిత్రుడితో గడుపుతారు. మీ బలహీనతలన్నింటినీ కూడా మీ బెటర్ పిట్టే దూరం చేసేస్తారు. మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మక పనిని కల్పించుకోండి. ఖాళీగా కూర్చొని మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర విఘాతం కలిగించవచ్చు. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు ఆనందమైన కళను తెస్తుంది. కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు. మీరు ఆకస్మికంగా పరిశీలన పెట్టి మీరు మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. పనిపైన శ్రద్ధ తీసుకోవాల్సిన రోజు. అలంకారాలు నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలను తెస్తుంది. మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి అప్సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా దాటించేయడం ఉత్తమం. మీరు రొమాంటిక్ ఆలోచనలను గతం గురించిన కళల్లోనూ మునిగిపోబోతున్నారు. మీరు పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు. ఆ ఉత్సాహం వల్ల లబ్ధిని పొందగలరు. మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడపడం కానీ ఏదైనా పాత లేదా పరిష్కరించబడిన సమస్యలు గొడవలు ఏర్పడవచ్చు. మీకు విషయం తెలుసా? మీ భాగస్వామి నిజమైన ఏంజెల్. నమ్మరా? కాస్త గమనించండి. ఈరోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం. గత వెంచాల నుండి వచ్చిన విజయం మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది. చేతాలు రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నవారు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొత్త ధనాన్ని అడుగుతారు. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగిన సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి. ఆనందించే కొత్త బంధుత్వాల కొరకు ఎదురు చూడండి. ఈ యాంత్రిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది. కానీ అదృష్టం కొద్దీ మీకు ఏ రోజు ఆ సమయం దొరుకుతుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ప్రత్యేకించి ఆల్కహాల్ మానండి. ఆర్థిక లబ్ధిని తెచ్చే కొత్తది ఎంజైటింగ్ పర్సన్ని అనుభూతిస్తారు. ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు లేకుండా చూసుకోండి. మీ స్నేహితుల్ని బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకి మీ గుండె జోరు పెరిగి రాయి దొర్లుతున్నట్టుగా కొట్టుకుంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. మకర రాశి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం, సంపద, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. కుటుంబం అంతగా అనుకూలంగా లేదు. మకర రాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 7. పరిహారం వచ్చి కుటుంబ జీవితంలో సంతోషకరమైన ఆస్వాదించడానికి ఆవులకు బార్లీ తినిపించండి. ఆర్థిక పరిస్థితి అంతా కూడా మెరుగుపడబోతుందని చెప్పాలి. ఒక మంచి శుభకరమైనటువంటి వార్త రిసీవ్ చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా మీ యొక్క వృత్తిపరమైనటువంటి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. మీ యొక్క పని ఒత్తిడి కూడా ఈరోజు మీకు కాస్త తగ్గుతుందని చెప్పాలి. మీరు చేసేటువంటి పనుల్లో మెరుగైనటువంటి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు. ముఖ్యంగా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అంటే మీ స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఈ విధంగా మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల మీ యొక్క ఊహకు అందనటువంటి వార్తనైతే మీరు వినబోతున్నారు. తన వల్ల మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరి గురించి ఒక వార్తనైతే మీకు తెలియబోతున్నారు. ఇది మీకు ఎంతో ఆందోళన కలిగింపచేసేటువంటి అంశం అని చెప్పాలి. అయితే ఆ వార్త విన్న వెంటనే మీరు షాకింగ్గా గురయ్యేటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది కొంత మేర మీకు ఆందోళన కలిగించినటువంటి అంశంగా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా ఈ యొక్క రాశికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క జీవిత భాగస్వామిని తరపుగా ఈ యొక్క ఊహకందనటువంటి ఒక వార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నటువంటి అంశాలైతే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. మీ యొక్క కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క అంశంలో తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యులలో ఒకరితో చిన్న చిన్న వాగ్వాదాలు జరిగేటువంటి అంశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఆ యొక్క సమయంలో ఆ యొక్క గొడవను తీవ్రతను అనేది పెంచకుండా
ఆ యొక్క గొడవ తీవ్రత తగ్గేటువంటి పరిణామాలు మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.